నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో మంచినీటి సమస్య రోగుల పాలిట శాపంగా మారింది. ఆసుపత్రిలోని వాటర్ ప్లాంట్ తరచూ పాడవడం, నెలల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అధిక ధరలకు వాటర్ బాటిళ్లను అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు 1500 మందికి ఓపీ ఉంటుంది. 800 వరకు ఇన్ పేషెంట్లుంటారు. గత 20 రోజులుగా ఆసుపత్రిలో మంచినీటి సమస్య ఉంది. అయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. మంచినీటి కోసం రోగుల బంధువులు మార్కెట్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆసుపత్రిలో ఉన్న వాటర్ ప్లాంట్ తరచూ మొరాయిస్తుంది. దీంతో రోజుల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి దాదాపు నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల 3-4 జిల్లాల నుంచి కూడా నిత్యం ప్రజలు, అక్కడ మహారాష్ట్ర నుంచి కూడా రోగులు, అవస్థలు పడేటటువంటి ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. ఇవాళ పేదవాళ్ళు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి వస్తారు. మరి ఆ వాటర్ ప్లాంటు పాడైన ఎన్నిసార్లు అంటే అధికారులు దాదాపు కొన్ని రోజులు మాత్రమే అది పనిచేయడం జరిగింది. మరి సంవత్సరాల తరబడి అది పాడైపోయి ఉన్నా, పైపులు సిల్లుమెక్కుతున్నా అది నిరుపయోగంగా మారటం అనేది జరిగింది. దీనివల్ల హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లు